అవునబ్బా నిన్న ఆయితారం ఏం వండిండ్రు మీ ఇంట్లో? సిటీలనైతే షాన్ ఏరియాలలో మటన్ షాపులు బంద్ ఉన్నాయి. గట్లనే గల్లీలలో లోపట ఎవరన్నా తీస్తే తీయొచ్చురు. చికెన్ సెంటర్లు కుల్లా ఉండే వరకు చాలా మంది కోడి కూరే తెచ్చుకున్నారు. మహావీర్ జయంతి పండుగని నీ సమ్మొద్దని జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఆర్డర్ వేసిండ్రు అన్నట్టు. నిన్న కొందరికి ముక్క బంద్ అయితే రేపు అందరికి సుక్క బంద్. ఉత్తమ కస్టమర్లంతా మంచిగినాలే. రేపు వైన్స్లు బార్లు బందు, తాళాలు తీయరు, షటర్లు లేపరు. పొద్దుగాల 6 గంటలకెళ్ళి ఎల్లుండి పొద్దుగాల 6 గంటల దాకా మందు దొరకది. కళ్ళు కాంపౌండ్లు సుత బందే. హనుమాన్ జయంతి ఉంది కాబట్టి అన్ని బంద్ పెట్టాలని ఆర్డర్ వేసిండు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సారు. అంతటా అంజన్న గుల్లకాడ పెద్ద పూజలు జరుగుతాయి, భక్తులు బగ్గొస్తరాయే. అటెన్క గౌలిగూడ రామ మందిరం నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ గుడి దాకా శోభయాత్ర తీస్తారు సంబురంగా. గల్లీలకెళ్ళొచ్చి చిన్న చిన్న శోభయాత్రలు కూడా ఇంట్లోనే కలుస్తాయి. చూస్తానికి కూడా 1000 మంది భక్తులు వస్తారు రోడ్ల మీదికి. ఓ దిక్కు గింత ముద్దుగా పండుగ అయితుంటే ఇంకో దిక్కు తాగి తడిపి కొందరు గాయి గాయి చేస్తుంటారాయే. హాగు గందుకే మందు దుక్నాలు బంద్ పెట్టిస్తురు అన్నట్టు. గట్లనే ఎవరన్నా సాటుంగా అమ్మినా గట్టి యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇస్తుండ్రు పోలీసులు. ముందే ఎండాకాలం చల్లటి బీర్లు గుంజితే గాని కొందరికి దూప తీరది. గసంటోళ్ళు ఇయాలనే 2 రోజుల దూప తీర్చుకోర్రి మరి.